షాలోమ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రభు క్రిస్టియన్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా శుభములు మరియు వందనములు తెలియచేస్తూ ఉంటున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలుగా మనం ధ్యానం చేద్దాం. ప్రభు క్రిస్టియన్ ఛానల్ వారు 24 అవర్స్ కూడా మంచి పాటల్ని, వాక్యాలను, మంచి షార్ట్స్ను, చిన్న చిన్న ప్రసంగాలు వినడానికి చాలా వారు మనకి సహకరిస్తున్నారు. ఆత్మీయ జీవితంలో ముందుకు తీసుకుని వెళ్ళడానికి వారు మనకు ప్రోత్సాహకరంగా ఉన్నారు. సరే, అయితే మనం కొద్దిసేపు దేవుని వాక్యాన్ని విందాం. మీరును అలాగనే మీ ఇంట్లో ఉన్నటువంటి మీ కుటుంబం అంతా కూడా, అలాగనే ఈ సమయంలో మీ ఇరుగు పొరుగు వారు కూడా చెప్పండి, ప్రభు క్రిస్టియన్ ఛానల్లో దేవుని యొక్క వర్తమానం వస్తుందని వారు కూడా చెప్తే వారు కూడా చూస్తారు. కేబుల్ నెట్వర్క్ ఉన్నటువంటి వారు అందరూ కూడా ఈ సమయంలో నాతో కలిసి పరిశుద్ధ గ్రంథాన్ని మీరు చేత పట్టుకొని నాతో కలిసి పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. నూతన నిబంధన నుంచి మార్కు సువార్త 4వ అధ్యాయము 30వ వచనము నుండి 32వ వచనం వరకు చూద్దాం. నాతో కలిసి బైబిల్ తెరవండి. ద బుక్ ఆఫ్ మార్క్ చాప్టర్ 4 వర్సెస్ ఫ్రమ్ 30 to 32, 30 to 32. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్న తర్వాత కొంచెం ముందుకు వెళదాం. మరియు ఆయన ఇట్లెనను, ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభువుల వారు, దేవుని రాజ్యమును ఎట్లు పోల్చెదము, ఏ ఉపమానముతో దానిని ఉపమించదము, అది ఆవగింజను పోలి ఉన్నది. ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమి మీదనున్న విత్తనములన్నిటికంటే చిన్నదే గాని విత్తబడిన తరువాత అది మొలిచి ఎదిగి కూర మొక్కలన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయును. గనుక ఆకాశ పక్షులు దాని నీడను నివసింపగలవనెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ ప్రభువా, మీకు స్తోత్రములు. కొద్ది నిమిషములు మీ వాక్యాన్ని మేము ధ్యానం చేయబోతున్నాం. నాతో కలిసి టీవీ ముందు కూర్చుని ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని బిడ్డను మీరు ఆశీర్వదించండి. ఆత్మీయ జీవితంలో వారిని మెరుగుపరచమని అడుగుతూ ఉన్నాను. ఒట్టివాడను మట్టివాడను, నాలో నుండి మాకును కావలసినటువంటి నేటి ఆత్మీయ పాఠాన్ని, జీవపు పాఠాన్ని నేర్పించమని కోరుకుంటూ యేసుక్రీస్తు మీ నామాన్ని బట్టి మిక్కిలి వినయముతో బ్రతిమాలి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. అందరూ ఆమెన్ చెప్పారా? అందరం కలిసి చెప్దాం, ఆమెన్. రైట్. మే గాడ్ బ్లెస్ యూ. ఇక వాక్యంలోనికి వెళదాం. దేవుని రాజ్యము ఎట్లు పోల్చదము, అది ఆవగింజను పోలి ఉన్నది. ఇది స్వయంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు తెలియపరిచినటువంటి, ఆయన బోధించినటువంటి గొప్ప విలువైనటువంటి ఉపమానం. ఈ ఉపమానాన్ని చాలాసార్లు మనం చదివాం, కానీ ఇది చాలా ఆలోచింపచేసేటువంటి ఉపమానం. ఇది దేవుని రాజ్యం మనం ఇలా విన్నాం కదా. ఎలా విన్నాం? దేవుని రాజ్యం అనగా అది బంగారం వజ్ర వైడూర్యాలతో పొదగబడినటువంటి రాజ్యము. అక్కడ బంగారపు వీధులు ఉన్నాయి. ఆ వీధుల్లో పరిశుద్ధుడు 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 అని ప్రభువుని స్తుతిస్తారు. అది చాలా అందమైన రాజ్యముగా మనకు. కానీ క్రీస్తు ప్రభువుల వారు ఈ వచనాలలో దేవుని రాజ్యమునిట్లు పోల్చదము, అది ఆవగింజను పోలి ఉన్నది. ఈ మాట వినగానే మీలో ఒక ఆలోచన బయలుదేరింది కదా. అయ్యో, అరే, మనం విన్న పరలోక రాజ్యానికి, ప్రభువారు మాట్లాడిన పరలోక రాజ్యానికి ఇంత డిఫరెంట్ ఉందేంటి? ఈయన ఆవగింజ అంటున్నారేంటి, అలా పోల్చబడి ఉందంటున్నారేంటి కదా, డౌట్ వచ్చింది కదా. చూద్దాం. దేవుడు నాకు నేర్పించిన విషయాన్ని మీతో కూడా షేర్ చేసుకోవాలని ఈ విషయాలు మీ ముందుకు నేను తీసుకొని వస్తూ ఉన్నాను. భూమి మీద చాలా బరువు ఉంది కదా. మహావృక్షాలు ఉన్నాయి, పెద్ద పెద్ద వాహనాలు రోడ్స్ మీద నడుస్తూ ఉన్నాయి. ఇంత సంపద లేకపోతే ఇంత బరువు భూమి మీద ఉన్నప్పటికీ ఈ భూమి అలా 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 సాగిపోవట్లేదు, లేకపోతే ఎక్స్టెండ్ అవ్వట్లేదు, విస్తరించడం లేదు కదా. ఎంత పెద్ద వాహనం నడిచినా అక్కడ మట్టి కొంచెం అలా జరుగుద్ది తప్ప ఇదేమీ
ఇలాగే పెద్ద వాహనం వెళ్ళింది, ఇంకా పెద్దదైపోలేదు, చపాతీలాగా ఎంత పిండి పట్టుకుంటే ఇలాగే నొక్కితే ఎంత చపాతీ అయిపోయినట్టుగా, లేకపోతే రుమాల్ రోటీ అయిపోయినట్టుగా ఎంత పెద్దది అయిపోవట్లేదు కదా. భూమికి విస్తరించేటువంటి గుణము లేదని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. భూలోకానికి ఎంత బరువు ఉండినా, ఎంత బరువులు వాహనాలతో దీన్ని తొక్కించినా కూడా భూమి ఎంత ఉందో అంతే ఉంటుంది. కానీ దేవుని రాజ్యము అలా కాదు. అది ఆవగింజని పోలి ఉన్నది. అది భూమిలో విత్తినప్పుడు అది కూర మొక్కలు అన్నిటికంటే పెద్దదై దానికి మంచి గొప్ప కొమ్మలు వేయగా ఆ కొమ్మలలో పక్షులు గూళ్ళు కట్టుకొని నివాసం చేస్తున్నాయంట. ద మస్టర్డ్ సీడ్ ఈజ్ వెరీ స్మాల్ సీడ్, దట్స్ వెరీ స్మాల్, బట్ ఎంత విలువైన మాట ఆయన చెప్పినారు కదా. నేను చెప్తున్నాను, నాకు తెలిసిన వాక్యం, ప్రభువు నాకు బోధించిన విషయం, నాకు తెలియపరిచిన విషయాన్ని మీకు నేను చెప్తూ ఉన్నాను. దేవుని రాజ్యము అది విస్తరించేటువంటి రాజ్యం, భూమి విస్తరించదు. దేవుని రాజ్యం ఎలా విస్తరిస్తుంది? నేను మీకు అన్ని వచనాలు చూపించనక్కర్లేదు, కానీ మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రభువారు సమాధి నుండి లేచిన తర్వాత 40 రోజులు ఆయన భూమి మీద ఉన్నారు కదా, అందరికీ కనిపించాడు కదా. ఆయన శిష్యులు చాలా మంది చూశారు. ఎంఐ మార్గంలో ఇద్దరితో ఆయన కలిసి నడిచాడు. వాళ్ళ కన్నులు తెరవబడ్డాయి. ఆయన మెస్సయ్యాను కనుగొన్నారు. 40వ రోజున ఆయన ఆరోహణం అవుతున్నటువంటి సమయంలో అక్కడున్నటువంటి వారు అనేక మంది చూస్తుంటుండగా శిష్యులు మాట్లాడండి, ప్రభు నీవు మమ్మలను విడిచి వెళతా ఉన్నావు, నెక్స్ట్ మాకు ఆధారం ఏంటి? మాకు ఎవరున్నారు? మాకు తోడు ఎవరున్నారు? ఈ 3.5 సంవత్సరాలు మీరు మాతో కూడా ఉన్నారు, ఇప్పుడు మాకు ఎవరు ఉన్నారు ప్రభువా? మాతో ఎవరు ఉంటారయ్యా అంటే ప్రభువారికి చెప్పినటువంటి మాట, నేను వెళ్ళి మీ కొరకు ఒక మంచి స్థలాన్ని సిద్ధపరుస్తాను. ఆ స్థలం ఎటువంటిదంటే, నేనుండేటువంటి చోటులో మీరు కూడా ఉండులాగున. ఎంత చక్కని మాట, ఎంత రుజువుగా ఆయన మాట్లాడుతున్నారో చూడండి. నేను ఉండే చోటులో మీరు కూడా ఉండేటట్టుగా ఏర్పాటు చేయడానికి ఒక స్థలాన్ని సిద్ధపాటు చేయడానికి వెళుతున్నాను. ఎక్కడా? అది ఆయన రాజ్యం, అది ఆయన రాజ్యం. మరి స్థలాన్ని ఆయన సిద్ధపాటు చేస్తే అక్కడ మరి మనం నివాసం చేయడానికి గృహం ఉండాలిగా. ఇంతకీ పరలోకంలో ఇళ్ళు ఉన్నాయా, గృహాలు ఉన్నాయా? వాక్యాన్ని మనం చాలా చక్కగా చదివితే ఉన్నాయి అని చెప్పడానికి చాలా రుజువులు ఉన్నాయి, వాక్యపు గురుతులు ఉన్నాయి. రైట్, దేవుని పిల్లలారా, ఈ రాజ్యము విస్తరించడంలో మనం చేయవలసినటువంటి పని ఒకటి ఉంది. ఒకడు ఒక ఇల్లు కట్టాలంటే ఆ ఇంటికి చాలా మెటీరియల్ అవసరం కదా, చాలా ముడి సరుకులు అవసరం. ఇసుక కావాలి, సిమెంట్ కావాలి, ఐరన్ కావాలి, అండ్ ఇంకా బ్రిక్స్ కావాలి. ఇలాంటివి అనేకమైనటువంటివి కావాలి. ఎలక్ట్రానిక్ వర్క్ వెళ్తే ఇప్పుడు ఇవన్నీ ఎలక్ట్రికల్ వర్క్ చేయాలంటే మరి చాలా మెటీరియల్ మనకు కావాలి. ఇదంతా ఇంత మెటీరియల్ ఉంటేనే కానీ ఒక గృహము పూర్తి కాదు. కానీ దేవుని రాజ్యములో ఆయన సిద్ధపాటు చేసిన ఆయన రాజ్యములో ఇంటిని కట్టాలంటే మన గృహాన్ని మనం కట్టుకోవాలా. ఈరోజు యాక్చువల్గా నా థీమ్ ఏంటంటే, దేవుని రాజ్యములో ఆయన సిద్ధపాటు చేసిన రాజ్యములో మన ఇంటిని మనం ఎలా కట్టుకోవాలి, మన గృహాన్ని మనమే నిర్మాణం చేసుకోవాలా. అలా చేసుకోవడానికి ఒకే ఒక వచనాన్ని మీకు నేను చూపిస్తాను. ఇంటికి చాలా మెటీరియల్ కట్టాలి ఇక్కడ కట్టాలంటే, భూమి మీద కట్టాలంటే. కానీ పరలోకంలో కట్టడానికి అతి ప్రాముఖ్యమైనటువంటి ఒక 3 విషయాలను మీకు చూపించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. నాతో కలిసి మరొకసారి బైబిల్ తెరవండి. ఈ వచనంతో ఇక మీరు బైబిల్ తెరవనక్కర్లేదు. నాతో కలిసి బైబిల్ తెరవండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, పౌలు గారు కొరింథు సంఘానికి వ్రాసినటువంటి మొదటి లేఖ, మొదటి ఉత్తరం, 13వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి తెరచి చూడండి. పౌలు గారు కొరింథు సంఘానికి వ్రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం చూద్దామా? కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. అర్థమైంది కదా? నేను 3 విషయాలు మీతో చెప్తానన్నానుగా, ఆ 3 విషయాలు ఈ
ఈ యొక్క వచనంలో ముందుగానే సిద్ధపరచబడి ఉన్నాయి. ఆ మూడింటి పేరు, మొట్టమొదటిది విశ్వాసము, రెండవది నిరీక్షణ, మూడవది ప్రేమ. మన హౌస్ కూడా 3 భాగాలుగా ఉంటుంది, అవునా కదా? మొదటి భాగము పునాది, ఫౌండేషన్, ఓకేనా? రెండవ భాగము వాల్స్, గోడలు, చక్కగా గోడలు. మూడవ భాగము పైకప్పు, అవునా కదా? 3 భాగాలుగా మన ఇల్లు, మన గృహం కట్టబడి ఉంది. అది మొదటిది ఆత్మానుసారంగా ఒకసారి ఆలోచన చేద్దాము. పరలోకంలో మన సొంత గృహాన్ని మనం కట్టుకోవడానికి మొట్టమొదట నీలో పరిపూర్ణమైనటువంటి విశ్వాస్యత కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి, దేవుని మీద అపారమైన నమ్మకం. ఆయన నిజంగా దేవుడు అంటావా? ఆయన నిజంగా ప్రభు అంటావా? ఆయన నిజంగా యేసుక్రీస్తేనంటావా? నిజంగా ఆయన ఒక రాజ్యాన్ని ఆయన సిద్ధపాటు చేసాడంటావా? పరలోకం ఉందంటావా? అన్ని డౌట్లు మానవుడికి. కానీ వాక్యం సెలవిస్తుంది, ఆయన సజీవుడైన దేవుడు, మరణాన్ని గెలిచి తిరిగి లేచిన దేవుడు, సమాధి నుండి 3వ దినాన్ని బయటకు వచ్చి 40 రోజులు భూమి మీద సంచారము చేసినటువంటి మహానుభావుడు, గొప్ప దేవుడు. అందరూ చూస్తుంటుండగా ఆయన మేఘారూరుడై వెళ్ళాడు. ఇంతకన్నా ప్రూఫ్ ఏంటండి వాక్యం? ఇంకా ప్రూఫ్ ఆయన ఉన్నాడా? ఆయన జన్మించాడా? ఆయన 33.5 సంవత్సరాలు బ్రతికాడా? లేదా నిజంగా ఆయనకు శిష్యులు ఉన్నారా అంటే భారతదేశం ఇంకా పూర్తిగా నమ్మవలసిన విషయం ఏంటంటే, ఆయన శిష్యులలో ఒకరైనటువంటి పరిశుద్ధుడైన తోమా గారు మన భారతదేశానికి వచ్చినటువంటి అనేకమైన గురుతులు, ఇన్ని రకాలైనటువంటి సైన్స్ ఉన్నాయి, అంటే సూచనలు ఉన్నాయి, గురుతులు ఉన్నాయి. రైట్. దేవుని మీద అపారమైన ప్రేమ, దేవుని మీద అపారమైన నమ్మకం, విశ్వాసం. ఆయనే నాకు దేవుడు, ఆయన ఉన్నాడు, నిజమైనటువంటి రక్షకుడు, సమాధి గెలిచి తిరిగి లేచిన గొప్ప దేవుడు ఆయన. కాబట్టి ఆయన యందు మీకు విశ్వాసం ఉండాలి, విశ్వాసం అనగా క్రైస్తవ జీవితానికి తొలిమెట్టు. అలాగే మనం పరలోకంలో మన గృహాన్ని మనం కట్టుకోవడానికి విశ్వాసం అనేటువంటిది ఒక మంచి ఫౌండేషన్, బలమైనటువంటి పునాది అంత బలంగా ఉంటే గృహం కూడా అంత బలంగా ఉంటుంది. అంటే దేవుని ఎడల నీకు ఎంత బలమైన నమ్మకం ఉందో అంత బలంగా, అంత చక్కగా నీ గృహం కట్టబడుతుంది. విశ్వాసం ఉండాలి. విశ్వాసం అనగా పునాదికి సాదృశ్యంగా ఉంది. రెండవది నిరీక్షణ అనగా ఎదురు చూడటం, వెయిటింగ్. ఆయన మరలా తిరిగి వస్తానని మనకు వాగ్దానం చేశారు కదా. ఆయన 2వ రాకలో ఆయన రాబోతున్నాడని మనకు నమ్మకం ఉంది కదా. ఆయన వచ్చే వరకు పూర్తి నిరీక్షణ ఆయన వైపే ఉండాలి. మన కనుదృష్టి, మన ఆత్మీయ నేత్ర చూపు ఆయన రాకక ఎదురు చూడాలి. కడ వరకు మనము తుది శ్వాస విడిచే వరకు నా యేసు కొరకు నేను ఎదురు చూస్తాను. నిరీక్షణ కలిగిన కన్నులు మనం కలిగి ఉండాలి. ఆయన కొరకు ఎదురు చూసేటువంటి కన్నులు మనం కలిగి ఉండాలి. ఆయన నా కొరకు వస్తాడు, ఆయన నా కొరకు కార్యాలు చేస్తాడు, ఆయన నన్ను విడిచిపెట్టడు, ఆయన నన్ను పేరు పెట్టి పిలిచిన వాడు, ఆయన శ్రేష్టమైన పవిత్రమైన రక్తంతో నన్ను వెలపెట్టి కొనినటువంటి వాడు నా దేవుడు. హీ విల్ కమ్ బ్యాక్ ఫర్ మీ. ఆయన నా కొరకు తిరిగి వస్తాడు అనేటువంటి గొప్ప నిరీక్షణ నీవు కలిగి ఉండాలని ప్రభు పేట మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. నిరీక్షణ అనగా వాల్స్, గోడలు. విశ్వాసం అంటే క్రైస్తవునికి పునాది జీవితం, అవునా? పూర్తి నమ్మకం దేవుని మీద. రెండవది నిరీక్షణ అనగా చక్కని గోడలు, చక్కని అందమైన గోడలు.
వాల్స్. ఎందుకు చెప్తున్నానంటే వాల్స్ అని డైరెక్ట్గా తీసుకొచ్చి ఒక గోడను తీసుకొచ్చి మనం నిలబెట్టాం మన ఇంటికి. అలా చేయంగా చాలా వేల ఇటుకలు తీసుకొచ్చి సిమెంట్ పోసి ఇటుక పెట్టి, మళ్ళా సిమెంట్ పోసి మరలా ఇటుక పెట్టి, మరలా సిమెంట్ వేసి మరలా ఇటుక పెట్టి, ఇంత చక్కగా వేలాది ఇటుకలను పేరిస్తే అంత చక్కని గోడలు, అంటే నిరీక్షణ. ఆ గోడలు పూర్తయ్యే వరకు ఆ ఇంటి యజమాని ఆ ఇటుక పేర్చే కొలిది చూసుకుంటూ వెళ్తాడు. అబ్బా, నా ఇల్లు ఇంత కొంచెం పెరిగింది, నా ఇల్లు కొంచెం ఎత్తైంది, నా ఇల్లు ఇంకా కొంచెం పెరిగింది. అంత ఆశతో ఎదురు చూస్తూ ఉంటాడు. ప్రభు కొరకు మనం అలా ఎదురు చూడాలి, చాలా ఆశతో. ఏమంటే, దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ఎంత చక్కని మాటలు పరిశుద్ధ గ్రంథములో రుజువులతో సహా మనకు వ్రాసి ఉంచారు ప్రభువారు. దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణం అలా ఆశపడి ఉంది. నిరీక్షణ, వెయిటింగ్. ఆయన కొరకు ఎదురు చూసే వారిలో మనం ప్రథమంగా ఉండాలి. 10 మంది కన్యకులు ఉన్నారు, అందులో 5 మాత్రమేగా సిద్ధపడి ఉన్నారు. 2 తిరుగులు విసురుతూ ఉన్నారు, అందులో ఒక్కలేగా సిద్ధపడి ఉన్నారు. ఆ ఒక్కడు లేదా ఆ ఒక్క వ్యక్తివి నువ్వెందుకు కాకూడదు? క్రీస్తు కొరకు ఎదురు చూసేటువంటి వారిలో ప్రప్రథమంగా మనం ఉండాలి. నిరీక్షణ కలిగినటువంటి జీవితము. గోడల వరకు పూర్తయిందా? 3వదిగా ప్రేమ. ప్రపంచమంతా ఈ మాట చంటి పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కోరుకునేటువంటిది ప్రేమ. క్రీస్తు ప్రభువుల వారు మన మీద ఆయన రక్తము కారునంతగా, మరణము పొందునంతగా ఆయన గాని మన పట్ల ప్రేమ చూపించకపోతే ఈరోజు మన జీవితాలు యొక్క పరిస్థితి ఏమైండేటువంటిది? ఆయన మన కొరకు రక్తం కార్చపోతే, రక్త ప్రోక్షణం పాప వినాశనం, రక్తం కార్చబడకుండా పాపం పోదు. అంటే ఆయన ఎంతగా మనల్ని ప్రేమించాడు. ఆయన దేవుడని తెలుసుకొని తెలిసి ఉండి, ఆయన దేవుడై ఉండి నేను దేవుణ్ణి అని తెలుసుండి కూడా మానవుడిగా ఈ లోకానికి వచ్చి మానవులలో మమేకమై ఆయన ప్రేమను మనకు తెలియపరిచాడు ఆ మహానుభావుడు ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభుల వారు. ఆ ప్రేమను మనకు పంచాడు. చిన్ననాటి నుండి పండితులతో, మేధావులతో మాట్లాడి వాళ్ళు కూడా అన్నారుగా, యేసుక్రీస్తు ప్రభుల వారు 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మందిరం దగ్గర ఆగిపోయాడుగా. 3 దినాలు ఆగిపోయాడు. తల్లిదండ్రులు వెళ్ళిపోయారు, ఈ గుంపులో ఉన్నారనుకొని. 12 సంవత్సరాల్లో పెద్దవాళ్ళతో, పండితులతో ఆయన మాట్లాడుతున్నప్పుడు నువ్వెక్కడా నేర్చుకోలేదు, ఇంత జ్ఞానం ఎలా వచ్చింది నీకని వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఆయనకి జ్ఞానం రావడం ఏంటి, నేర్చుకోవడం ఏంటి? హీఈస్ హిమ్సెల్ఫ్ గాడ్. ఆయనే దేవుడు. ఆయన ప్రేమ కలిగిన వాడు. ఆనాటి నుండి ప్రభు యొక్క మానవుల పాపముల నిమిత్తం రక్తము కార్చే వరకు శిలువ మరణము పొందినంతగా ఆయన తగ్గించుకొని మనల్ని ప్రేమించాడు. దట్ ఈస్ గ్రేట్ లవ్ ఆఫ్ గాడ్. ఆయన శిలువ మరణము పొందినంతగా నిన్ను ప్రేమించాడు. డు యు నో దట్? డు యు బిలీవ్ దట్? నువ్వు నమ్మగలవా? నీకు విశ్వాసం ఉందా? ప్రభువారు నా కొరకు, నా పాపముల కొరకు ఆయన మరణించాడని నీవు నమ్మగలవా? ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు నమ్మగలిగినట్లయితే నీవు కూడా ఆయనను ప్రేమించగలుగుతావు. ఎస్, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ఎలాంటి ప్రేమను మనకు పంచి ఇచ్చినారో అదే ప్రేమను తిరిగి మనం ఆయనకి ఇవ్వగలగాలి అంటే ఆయన నా కొరకు ఆయన మరణము పొందినంతగా ప్రేమించాడని మనము గుర్తెరిగి నమ్మాలి, పశ్చాత్తాపపడాలి. ప్రేమ కలిగిన చోట ప్రతి వ్యక్తి కూడా వాళ్ళ యొక్క జీవితంలో చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది, తృప్తి ఉంటుంది, సంపూర్ణత ఉంటుంది. మరి ముఖ్యంగా దానిని పై కప్పు అన్నాం. ఓకే, దానిని పై కప్పు అన్నాం. ఇల్లు పునాది వేసేస్తే ఇల్లు కాదు, పునాది మీద గోడలు కడితే ఇల్లు పూర్తి కాలేదు, పై కప్పు వేయబడాలి. అంటే క్రీస్తు ప్రేమను నువ్వు అనుభవించాలి, నీ ప్రేమను తిరిగి ఆయనకు అందించాలి. అప్పుడు నువ్వు దేవుని చేత దృష్టించబడతావు. ఆయన నేను వెళ్ళి మీ కొరకు స్థలాన్ని సిద్ధపరుస్తానని చెప్పారు కదా, ఆ స్థలంలో నీవు నీ ఇంటిని కడతావు. 100 మెటీరియల్ అక్కర్లేదండి పరలోక రాజ్యంలో ఇల్లు కట్టుకోవడానికి. శబ్దం నాతో కలిసి. మొదటి మాట విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈ 3 కలిగి ఉంటే దేవుని రాజ్యంలో ఒక చక్కని ఇంటిని మనం కట్టుకుంటాం. ఆ ఇంట్లో మనం నివాసం చేస్తాం. ఒక్క మాట మీకు నేను చెప్పి నేను ముగిస్తాను. క్రిందకు వెళ్ళిన తర్వాత ఆ 32వ వచనంలో ఆకాశ పక్షులు దాని నీడను నివసింపగలవనెను.
పక్షిగూళ్ళు ఎలా ఉంటాయండి? మనం చూస్తూ ఉంటాం కరెంటు తీగలకి, పొలాల్లో, చెట్లకి చక్కని ఇంత పొడవు గూళ్ళు అలా సన్నగా ఉండి మళ్ళీ క్రిందకి ఇలాగే చక్కగా ఒక సొరకాయ ఉన్నట్టుగా ఉంటాయి. ఆ గూళ్ళు ఎంత అందంగా ఉంటాయి కదా. చాలా పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చినప్పుడు, గాలి వీచినప్పుడు ఆ పక్షి గూడే ఊగుద్ది తప్ప దాంట్లోకి ఒక్క చుక్క నీళ్లు కూడా వెళ్ళవండి. పీచుతో కడతాయి పక్షులు. ఆ పక్షి గూళ్ళో ఎప్పుడైనా చూడండి, అలాగని లోపల పిల్లలు అవి ఉంటే చింపేయకండి, జాగ్రత్తగా గమనించండి. ఆ పక్షి గూడిలో 2 అంతస్తులు ఉంటాయి. 2 ఫ్లోర్స్. 2 అంతస్తుల్లో ఒక చోట నుంచి మార్గం ఉంటే, పైనుండి కానీ క్రింద నుండి కానీ మార్గం ఉంటే, ఆ మార్గం నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళితే, ఫస్ట్ ఫ్లోర్లో ఆ మార్గం నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళితే ఆ ఫస్ట్ ఫ్లోర్లో పేరెంట్స్ ఉంటారు, పక్షి తల్లిదండ్రులు ఉంటారు. ఆ పక్షి పేరెంట్ బర్డ్స్ ఉంటాయి. అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి ఇలా క్రిందకి వెళితే కింద పిల్లలు ఉంటారు. ఎంత ప్రొటెక్షన్ అండి! పక్షుల యొక్క ప్రాణం ఎంతండి! అయినప్పటికీ కూడా వాటి బిడ్డలను వాటిని కాపాడుకోవడానికి 2 ఫ్లోర్లలో నివాసం ఏర్పాటు చేస్తాయి. ఆ పక్షిగూళ్ళలో 2 ఫ్లోర్లు ఉంటాయండి, 2 అంతస్తులు ఉంటాయి. ఒక అంతస్తులో పేరెంట్స్ ఉంటారు, ఒక అంతస్తులో బిడ్డలు ఉంటారు, పిల్లలు ఉంటాయి. అలాంటి అందమైనటువంటి గృహంలో మనం నివాసం చేయబోతున్నాం. నాకు అనిపిస్తుంది మనం పరలోకి వెళ్ళిన తర్వాత అంత అందమైనటువంటి రాజ్యంలో ఈ 3 విశ్వాసము, నిరీక్షణ, ప్రేమతో మనం కట్టుకున్నటువంటి ఇల్లు కూడా అంత చక్కగా దేవుడు పరిశుద్ధుడని ఆ గృహంలో ఉండి మనం ఆయనను ఆరాధన చేస్తూ ఉంటాం. పక్షి కూడా ఎంత చక్కగా హాయిగా గాలి వీచినప్పుడు ఊగుతూ ఉంటుందో అండి. ఆ లోపల ఉండి ఆ బిడ్డలు, ఆ చంటి పిల్లలు ఎంత చక్కగా పవిత్రమైన మనసుతో అలాగే ఆ ఊగుతూ ఉంటాయో మన యొక్క ఆరాధన కూడా ప్రభుని స్తుతిస్తూ అంత హాయిగా ఉంటాయి. అండ్ భూమి మీద మనం ఎన్నిక లేనటువంటి వారమా? మన జీవితాలు ఎన్నిక లేనటువంటివి, విలువ లేనటువంటివి, నిన్నెవరూ గౌరవించలేదు. కానీ ప్రభువు నువ్వు నమ్ముకున్న తర్వాత అందరూ నిన్ను గుర్తించారు. ఇప్పుడు బ్రదర్ అని పిలుస్తున్నారు, సిస్టర్ గారు అని పిలుస్తున్నారు. కేవలం దేవుని యొక్క మాట వలన మనకు గౌరవం వచ్చింది, ప్రేమ దొరికింది, మన కొరకు ప్రార్థించేవారు దొరికారు. కాబట్టి ఈ లోకంలో మనం ఉంటుండగానే పరలోకంలో మన గృహాన్ని మనం కట్టుకోవాలి. ఇక్కడ పనికిరాని మనకు బిరుదులు ఉన్నాయిగా. మనుషుడంటే ఒట్టి ఊపుని పోలినవాడు, గడ్డి పువ్వు, ఆవిరి, నీటి బొడగ, ఇవి మనుషుడికి బిరుదులు. కానీ ఇలాంటి జీవితాన్ని ప్రభుని యేసుక్రీస్తు ఎలా మారుస్తున్నాడో తెలుసా? నీటి బొడగ ఎలా చూస్తే అలా మాయమైపోద్ది, గడ్డి పువ్వు సాయంత్రానికి వాడిపోద్ది, ఆవిరి ఎలా చూస్తే అలా మాయమైపోద్ది. ఇలాంటి జీవితాన్ని ఆయన రాజ్యంలో మనలను శాశ్వతులుగా ఉండేటట్టుగా ఆయన మనల్ని చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, తోటి స్నేహితులారా, క్రైస్తవ బంధువర్గమా, మీకు ఒక మంచి మాట ఈరోజు. పరలోకంలో నీ ఇంటిని నువ్వు కట్టుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉన్నావా? పూర్తి నమ్మకం దేవుని మీద మీకు ఉందా? విశ్వాసం ఉందా? ఒకవేళ విశ్వాసం ఉంటే అక్కడితో ఆగిపోవద్దు. నిరీక్షణ ప్రభు కొరకు ఎదురు చూసేవారుగా ఉండండి. అక్కడ వరకు మీ గోడలు పూర్తయి అక్కడితో ఆగిపోకండి. దేవుని ప్రేమను పొందుకుంటూ దేవునికి మీ ప్రేమను పంచండి. పరలోకంలో చక్కని గృహం కట్టబడుతుంది మీకోసం. అక్కడ ఒకప్పుడు మనం రాబోయే కాలం నాటికి క్రీస్తు 2వ రాకలో వచ్చినప్పుడు మనం కూడా ఎత్తబడి ఆ గృహంలో మనం నివాసం చేస్తాం. ఆ మోక్షంలో, ఆ వైకుంఠంలో దేవుని దగ్గర నేను ఉండు స్థలంలో మీరు ఉండులాగా అక్కడ మనం ఉంటాం. అక్కడ ప్రభువును చూస్తూ ఆనందిస్తాం. దేవుడు ఈ మాటలను దీవించునుగాక, మీ కుటుంబములను ప్రభువారు ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన. మా ప్రభువా, మీకు వందనాలు. ఇంతవరకు మీరు మాతో మాట్లాడినారు. నిజమే తండ్రి, మేము విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 కలిగి నీ రాజ్యములో మా గృహాన్ని మేము ఏర్పాటు చేసుకోవడానికి మాకు అవకాశం ఇప్పించండి. మీ ఎడల అపారమైన విశ్వాసాన్ని మాకు దయచేయండి. ప్రార్థించేవారుగా చేయండి. మా కుటుంబాలను దీవించండి. ఈ వాక్యాన్ని టీవీ మీద కూర్చొని వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు బాగా ఆశీర్వదించమని కోరుకుంటూ త్వరలో రాబోచిన యేసు మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మిక్కిలి వినయముతో బ్రతిమాలి వేడుకొంచు ఉన్నాము తండ్రి. ఆమెన్. ఇంతవరకు ప్రభు క్రిస్టియన్ ఛానల్ ద్వారా ఈ వాక్యాన్ని వీక్షించిన మీ అందరికీ కూడా శుభాలు, వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబములను, మీ బిడ్డలను ఆశీర్వదించునుగాక. ఆమెన్.